హలో వ్యూవర్స్, ఇవాళ మనం ఎంఎస్ నారాయణ గారి 66వ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని స్పెషల్ సీక్రెట్స్ తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే సార్. ఎంఎస్ నారాయణ గారి గురించి మేము విన్నది ఏంటంటే మీరు ఆయనకి లెక్చరర్గా పనిచేశారు కొంతకాలం. సో వీఆర్ వెరీ ఈగర్ టు నో ఆ స్టూడెంట్గా ఆయన ఎలా ఉండేవారు, అది కూడా సంస్కృతం స్టూడెంట్గా. అలాగే ఆయన లైఫ్లో ఉన్న కొన్ని సీక్రెట్స్ మా వ్యూవర్స్తో షేర్ చేయండి. లాల్ బహదూర్ శాస్త్రి ఓరియంటల్ కాలేజ్ అని చిన్నండ్ర కొల్లమ్మ, పత్తేపురం అంటాను దాన్ని. అక్కడ నేను 1971 ఆగస్టు 7వ తారీఖున లెక్చరర్గా వెళ్ళాను. అప్పటికి ఇతను భాషా ప్రవీణ ఫైనల్ ఇయర్లో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఆ క్లాస్లోకి నేను వెళ్ళి బాగా అప్పుడు రోజుకు 100 సిగరెట్లు తాగుతూ ఉండేవాడమ్మ నేను. తాగకపోతే అసలు ఆగలేము అనమాట. అలా ఉన్న టైంలో పాఠం ఆపేసి క్షమించండి ఒక దమ్మేసి వస్తానని పక్కెళ్ళాను. ఆ పిల్లలందరూ అలా తెల్లపోయి ఈయనేమి టీచరు అని అలా వెళ్ళి నేను వచ్చేసి చప్పట్లు కొట్టారు అందరూ. ఏంటన్నా అంటే ఎంత ధైర్యంగా చెప్పారు మాస్టర్, మీరు పని ఉందని అబద్ధం చెప్తారు ఎవరైనా, మీరు ఎందుకు వెళ్తున్నారో చెప్పి వెళ్ళారు, మీరు నాకు నచ్చేశారండి మాకు అన్నాడు. సో అట్లా వాళ్ళు నా దాంట్లోకి ఎంటర్ అయ్యారు. రెండు, ఎంఎస్ నారాయణ చాలా అభ్యుదయవాదాలను పిల్లడం. ఎందుకు అభ్యుదయవాదాలను పిల్లవాడంటే వాడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. అక్కడే అభ్యుదయవాదం తెలుస్తుంది మీకు. ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాం కాకుండా ఆ అమ్మాయి కోసం, అంటే ఇవాళ చాలామంది ఆడపిల్లల్ని మాయ చేసి వెళ్ళిపోతారు, కానీ అతను ఆ అమ్మాయితో వచ్చి నా దగ్గరికి వచ్చాడు. మా ఊరు వస్తే ఒక 3 నెలలు అతనికి షెల్టర్ ఇచ్చి ఆ తర్వాత లక్కీగా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. భీమవరంలో సెటిల్ అయ్యారు ఇద్దరు కూడా. ఇది ఒక స్టేజ్. రెండోది, అతను మొదటిసారి మేకప్ వేసింది నా దర్శకత్వంలో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. అప్పుడు ఇందిరాగాంధీ గారు 1971లో చాలా ఫేమస్గా ఉండేవారు. ఆవిడ సోషలిస్టిక్ వ్యూస్ కామ్రేడ్స్ అందరికీ నచ్చేవి. మాకు నచ్చేసి నేను సోషలిజం అని ఒక నాటికి రాశాను. ఆ సోషలిజం తెగెత్తిగా వాడు కూడా మాస్టర్ ఎక్కడో ఉంది ఎతికిస్తా అన్నాడు, కానీ ఇవ్వలేకపోయాడు. అందులో వాడు హీరో. మాస్టర్ నేను ఇంత ఉన్నాను పర్వాలేదు అంటే, దమ్మున్నాడు ఎంత ఎత్తున్నాడు అని కదరా, ఎంత దమ్ముతో ఉన్నాడు అనేది ఉంటుంది, నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అదంటే నిజంగా విచిత్రంగా ఆ సంవత్సరం కాంపిటీషన్లో వాడు బెస్ట్ యాక్టర్గా వచ్చాడు. ఆ వేషం వేసి మళ్ళీ సోషలిజం. సో అతను మేకప్ వేసింది నా దగ్గర అనమాట. అతని వివాహానికి అక్షంతలు వేసింది నేను. విచిత్రం ఏంటంటే అతను చేసుకొచ్చిన అమ్మాయి కూడా నా స్టూడెంట్. ఇద్దరు, కళాప్రపూర్ణ నా స్టూడెంట్, ఇతను నా స్టూడెంట్. సో ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకుని వస్తే బుద్ధి లేదా అని తిట్టకుండా వాళ్ళని ఆదరించినటువంటి వాడిని. ఇది రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటంటే 1991లో అనుకుంటా సడన్గా మద్రాసులో కనపడ్డాడు. ఎందుకురా మద్రాసు వచ్చావన్న, 5 ఏళ్ళ నుంచి ఇక్కడే తిరుగుతున్నాను మాస్టర్, మీ దగ్గర రావడానికి మొహమాట వచ్చాడు, వెళ్తున్నాను వస్తాను. ఇక లాభం లేక మీ దగ్గరికి ఒక చిన్న అవకాశం కోసం వచ్చానంటే, శారద గారు, విజయలలిత, మీనా వీళ్ళందరూ ప్రయత్నం అని నేను పోలీస్ ఆఫీసర్ వేషం వేస్తాను. దాంట్లో అది కథ చెప్పాడు. మన 498A సెక్షన్ 498A మీద ఆ కథ చెప్పాడు తను. చెప్తే అది బాగుంది, కానీ డెవలప్మెంట్ అంత బాగా. ఇప్పుడు మూల కథగా తీసుకుని కథా మాటలు మనం రాసి ఫస్ట్ 100 రోజుల సినిమా అతనికి అది. కానీ ఈలోపు పినిశెట్టి రవిరాజు గారు ఇతను ఆర్టిస్ట్ చేశాడు పెదరాయుడులో. ఇతనిలో రైటర్ ఉన్నాడు, ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆ రెండింటిని ఏంటంటే వాడికి వేషం ఇచ్చుకుంటే మంచి మంచి మాటలు, కామెడీ జోకులు చెప్పేస్తాడు. స్పాంటేనిటీ. అసలు మీరు ఎంఎస్ నారాయణతో 10 నిమిషాలు కూర్చుంటే 8 నిమిషాలు నవ్వుతూనే ఉంటారు. అన్ని జోకులు వేస్తాడు అనమాట అట్లా. సో అది లైక్ చేస్తారు కొందరు డైరెక్టర్లు. అలా ఉన్నాడు, మళ్ళీ ఎదుగుతున్నాడు, చూస్తున్నాం ఎదుగుతున్నాడు కళ్ళ ముందే. నేను తిరుగుతున్నా, అడుగు తిరుగుతున్నాడు ఇదే ఇండస్ట్రీలో. 1997లో నెక్స్ట్ ఫేజ్, 4th ఫేజ్, ఫిల్మ్ నగర్లో మా ఇంటికి వచ్చాడు సడన్గా. చాలా విచారంగా, చిన్న గడ్డం మాసిపేటలో. ఏంటి రా అన్న, వెళ్ళిపోదాం అనుకుంటాను మాస్టర్. ఇదేంటి రా, ఏం మాస్టర్ 85లో వచ్చాను, 12 ఏళ్ళ నుంచి తన్నుకుంటాను, నిలబడలేకపోతున్నాం. ఈ బతుకు తెరువే అయితే
భీమవరంలో ఉద్యోగంలోనే బతకొచ్చు కదండి, వెళ్ళిపోదాం అనుకుంటున్నానంటే ఒక్క మాట చెబుతాను, గుర్తుపెట్టుకోయా. సినిమా పరిశ్రమ ఎవరిని రమ్మనదు, ఎవరిని పొమ్మనదు. నువ్వు వచ్చేసావు, బాబాకు వెయిట్ చేయి, ప్రతి వాడికి ఒక రోజు వస్తుందని నేను నమ్ముతాను. అన్న 3 నెలలకో 2 నెలలకో మా నాన్నకు పెళ్లి వేషం వచ్చిందాడు, అంతే. అక్కడి నుంచి ఆడి జీవితం ఒక అద్భుతం అయిపోయింది. ఆ తర్వాత స్టేజ్ కొడుకుని హీరోయిన్ చేయటం. నేను అప్పుడు సలహా ఇచ్చా, అది వినలేవాడు, ఇవన్నీ విన్నాడు. ఏమన్నానంటే, రే పరచురాళ్ళు కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ సినిమా, పరచురాళ్ళ అబ్బాయితో తీయాలంటే కమ్యూనిస్ట్ సినిమా తీయాలి, కానీ మా అన్నయ్య కమర్షియల్ సినిమా తీసాడు, పోయింది. నువ్వు కమేడియన్వి, నీ కొడుకుతో కామెడీ సినిమా ఆడుతుంది. నారాయణ కొడుకు అనగా నవ్విస్తారని వస్తారు, నారాయణ కొడుకు ఏళ్ళేస్తారు అనుకుని రారు. నా మాట ఏంటంటే నేను చూపిస్తాను గురుగారు అన్నాడు, కానీ కుదరలా. సో ఇక్కడ కొన్ని ముద్రలు ఉంటాయి అమ్మ, అలా అయిపోయింది. తర్వాత ఇక వస్తూ ఉంటాడు. వాడికి ఎప్పుడైనా ఇంత మనసు ఇది అనిపించే కాము, ఏంట్రా అంటే కాసేపు మీ మొహం చూసి వెళ్దామని వచ్చానండి అంటే, వాడికి ఒక గురువుని అలా చూస్తూ కూర్చుంటే తనకు ఒక ఇది. అలాంటి వాడు సడన్గా భీమవరం ఏదో కోడిపందాలకి అంత ఇంట్రెస్ట్ లేదు వాడికి, కోడిపందాలకి వెళ్ళడం ఏంటి అని చూస్తే తీసుకొచ్చారు. రాత్రి పరిగెత్తాము, చూస్తే ఐసీయూలో ఉన్నాడు. ఇలా చేసి చూస్తే ఐస్ గట్లాగా ఉన్నాడు. మా ఆవిడ కూడా బిడ్డలాంటాడు ఎదురు పట్టుకుని, ఏంటని ఉన్నాడా అంది. పాపం ఏదో చేస్తున్నారులే కానీ అని, కానీ ఆ రోజు లేడీగా. సో నా కళాప్రపూర్ణ కన్నీళ్ళు పెట్టి, గురుగారు ఆయన 7 అయినాక వచ్చి కలుస్తాను అంది. అలాగేనమ్మా. కరెక్ట్గా అతను 7 అయిన మర్నాడు ఆవిడ చనిపోయింది. సో నా కళ్ళ ముందు నా శిష్యురాలు, నా శిష్యుడు ఆ వెళ్ళిపోయినటువంటిది భరించలేంది. దాని మీద ఇవాళ ఒక పుస్తక రూపంలో వాడి కథ రావటం, ఓ చార్లీ చాప్లిన్ జీవితం వాడిది. అలాంటిది ఒక చాలామందికి ఇప్పుడు కుమార్ రాసింది ఒక అద్భుతమైన మెసేజ్ని ఇస్తుందని నాకు విశ్వాసం. నమస్తే. సో వ్యూవర్స్ చూశారు కదా, పరుచూరి గోపాలకృష్ణ గారు స్టేజ్ వైజ్గా ఎంఎస్ నారాయణ గారి లైఫ్ని ఎంత చక్కగా విడమర్చి మనకి చెప్పారో. ఐ థింక్ ఇలాంటి గురువు ఉండడం ఆయన అదృష్టం, ఇలాంటి మెంటర్ దొరకడం ఆయన అదృష్టం. ఎందుకంటే ఒక టైంలో ఇంకా నా వల్ల కాదు, క్విట్ చేద్దాం అనుకునే టైంలో సార్ వారిని ఆపడం, అక్కడి నుంచి ఆయనకి టర్నింగ్ పాయింట్ రావడం చాలా మంచి మెసేజ్. Hi viewers, this is MS Vikram. Please watch and subscribe Newstown Media. Thank you.